కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, ఈరోజు బర్నింగ్ టాపిక్ వల్లభనేని వంశీ అరెస్ట్. హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకున్నటువంటి అంశాన్ని మనం చూసాం. ఇక ఆ క్రమంలో మార్గ మధ్యలో జరిగినటువంటి కథలు కానివ్వండి, అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఇవన్నీ మనకి తెరిచిన పుస్తకంలాగా ఒక్కొక్కటి అప్డేట్ వస్తుంది. మీరు ఊహించారా ఈ అరెస్టు? పైగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు చూస్తుంటే అనేక అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కాబట్టి అసలు అరెస్టు జరిగిన విధానం మీద ఫస్ట్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ఆ తర్వాత నెంబర్ 2, అరెస్టు జరిగిన దగ్గర నుంచి వీ స్టాండ్ వల్లభనేని వంశీ అంటూ ఒక పక్క సోషల్ మీడియాలో వాళ్ళు, ఇంకో పక్కం వైసీపీ వాళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి అసలు ఈ ఇష్యూలో మాట్లాడొద్దని చెప్పేసి అన్నాడని చెప్పేసి ఇంకొక కథను, ఇందుట్లో కూడా కులకోణాన్ని చూసి నోటి విరోచనాలు చేసుకునే బ్యాచ్ ఇంకో పక్క. వీటి మీద కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ రెండు అంశాలతో పాటుగా చింతమనేని ప్రభాకర్ ఇష్యూ, ఆయన అడిగి నిన్న ఎవరినో బూతులు తిట్టాడని చెప్పేసి వీడియో వచ్చింది. ఎలా చూస్తే అసలు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పేసి కూడా కొన్ని అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఒక రాడ్ తీసుకొని చాలా పకడ్బందీగా తెలివిగా ముట్టడించి చంపేబోయే ప్రయత్నం చేశారు, దాడి కూడా చేసేసారని చెప్పేసి అయితే వస్తున్నాయి. సో మరి ఏం జరుగుతుంది ఏంటి? మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ మీదే ఈ రకంగా దాడులు అంటే ఎలా అర్థం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. సో ఫస్ట్ మనం వల్లభనేని వంశీ అరెస్ట్తో మొదలు పెడదాం. ఏమంటారు మీరు? ఇప్పుడు అంటే మీరు ఊహించారా అంటే ఇవాళ పొద్దున్న తెల్లారుజామున ముహూర్తం ప్రకారం వెళ్తారని ఊహించలేదు. కానీ డెఫినెట్గా వల్లభనేని వంశీని విడిచిపెట్టరు వీళ్ళు. ఖచ్చితంగా సరైన దాంట్లో మంచి గట్టిగా బిగిస్తారని అనుకున్నాను నేను. కారణం ఏంటంటే దాదాపు 2 నెలల క్రితం నేను అప్సాన్ రాజేష్ గారు 2-3 నెలల క్రితం లోకేష్ గారిని కలిసాం ఏదో సందర్భంలో, ఫార్మాలిటీగా మర్యాదగా ఒక బాధ్యతగా పౌరులుగా అసలు ఏం జరుగుతుంది ఏంటి, వాళ్ళు ప్రభుత్వం గెలిచిన తర్వాత కలవటం అదే ప్రథమం. ఏంటండి ఇలాగ వంశీ వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది అరాచక శక్తులు, వాళ్ళ పట్ల మీ వైఖరి ఏంటి, వాళ్ళ మీద చర్యలు ఇంకా మొదలవ్వలేదేంటి అని అడిగాం మేము. అంటే మా ఇంటెన్షన్ అది కాదు. అనేక మంది మాకు తీవ్రమైన ఒత్తిడి వస్తూ ఉంది పబ్లిక్ నుంచి. చాలామంది మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, ఏంటి ఏం జరుగుతుందండి, మీరేమీ మాట్లాడతలేదు ఏంటి దీని మీద అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఆ సందేహాన్ని మేము ఆయన దగ్గర చెప్పాం. చెప్తే ఆయన ఎట్టి పరిస్థితులు ఎలా వదులుతానండి, నేను ఎందుకు వదులుతాం, ఏదైనా సరే మనం చట్ట ప్రకారం వెళ్తాం తప్ప అడ్డుగోలుగా వెళ్ళం అనేటువంటిది ఆయన చెప్పాడు. ఆయన మాటల మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కుర్రోడు కత్తి కాబట్టి అంటే సరే అయిపోయింది. ఇతను వల్లభనేని వంశీకి ఆ గిల్టీ ఉంది. ఫలితాలు వెలబడినప్పుడు ఎలక్షన్ రోజునే అతను కోటింగ్ ఇచ్చాడు ఒక కుర్రోడు, తిరగబడిపోయాడు. అతనికి అర్థమైపోయింది మూడ్. ఫలితాలు కూడా అలాగ వచ్చినాయి, ఎలక్షన్ జరిగిన తీరు తెలిసింది, ఫలితాలు కూడా వచ్చేసిన తర్వాత అతను వెంటనే అమెరికా పారిపోయాడు. సరే ఇది రావటం ఈడ్చుకెళ్ళిపోతారేమో. కృష్ణా జిల్లాలో బండలాగుడు పోటీలు జరుగుతూ ఉంటాయి, ఎడ్లతో బండలు లాగిస్తూ ఉంటారు. ఇది కూడా బండలాగా ఉంటాడు కాబట్టి లాక్కెళ్ళిపోతారేమో పోలీసు వాళ్ళు అనుకున్నాడు అతను. చాలామంది అనుకున్నారు ఇమీడియట్గా యాక్షన్ ఉంటుందని. సరే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆగారో, లేకపోతే కూటమి ప్రభుత్వం వాళ్ళ ప్రాధాన్యతలో ఈ కలుపు మొక్కల్ని, ఈ చీడ పురుగుల్ని, ఈ వైరస్ని తర్వాత చూసుకోవచ్చు, ముందు రాష్ట్రంలో ఇటు చేసిన చండాలం అంతా క్లీన్ చేసి సరి చేసుకుందాం, అమరావతి పోలవరం అవి ప్రాధాన్యత, అలాగే పెట్టుబడులు తీసుకురావాలి, ఉపాధి కల్పించాలి, భవిష్యత్తుకు భరోసా ఇచ్చాం, మద్యం, ఇసుక, ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టారు వాళ్ళ పాలసీ అది. ఎందుకంటే సరైన పాలకుడు ప్రజా సంక్షేమం, క్షేమం, శాంతి భద్రతలో వీటిని ప్రధానంగా చూసుకుని తర్వాత ఏదన్నా శిక్షలో దాడులు ఇలాంటివన్నీ ఉంటాయి. అదే క్రమంలో పోతూ ఉన్నారు వాళ్ళు. యంత్రాంగం కూడా అంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ పాలకుడి యొక్క పాలసీ తెలిసిన తర్వాత దాని మీద ప్రాధాన్యత ఇచ్చి ఈ తొట్టిగ్యాంగ్ ఎవడన్నా అరెస్ట్ అయినా కూల్ డ్రింక్ ఇచ్చి నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారు. వాళ్ళకి 2 రకాల లాభం యంత్రాంగానికి. ఏమంటే మేము గతంలో మీ ప్రభుత్వంలో పనిచేసాం, మీరు మాకు బాగానే తినబెట్టారు, కోఆపరేట్ చేసాం, మీరు మాకు కోఆపరేట్ చేశారు, మేము మీకు కోఆపరేట్ చేసాం, కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు మేము కూల్ డ్రింక్ ఇచ్చి వదిలేస్తున్నాం అని చెప్పుకోవడానికి వాళ్ళకి వరకు వచ్చింది. వీళ్ళు కూడా బయటకు వచ్చి ఆడ మగ కాని మనుషులు కూడా మేము వీళ్ళు మొగోళ్ళు అని చెప్పుకున్నారు. వీళ్ళు ఎలా వదిలిపెట్టేస్తుంటే మెల్లగా ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వానికి మచ్చగా మారింది. ప్రజల్లో అసహనం వచ్చింది, అసంతృప్తి మొదలైంది, మెల్లగా ఆగ్రహంగా మారిపోతుంది. ఎవరిని ఏం చేయట్లేదు ఏంటి, అసలు ఎలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నాయి అని. అలాంటి వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రభుత్వాన్ని సమర్థించడానికి అన్నట్టుగా మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే
మరీ ఇన్నాళ్ళు కూడా నేను కూడా చెప్పిన వీరుళ్ళు సూర్యులు తోలు తీసేస్తారు, తోలు తీసి ఎండగట్టేస్తారు, అలా చేస్తారు ఇలా చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు మంచోళ్ళు కాదు బాబు జాతకం ఉండండి అని బెదిరించేవాళ్ళని. వీళ్ళు ఏమి చేయకపోయేటప్పుడు నన్ను ఆ ప్రశ్నలు నాకు ఎదురవుతూ ఉన్నాయి బయట నుంచి. అప్పుడు ఏం చెప్పామంటే వీళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు, ఈ ఎలకలన్నీ దాక్కున్నాయి కదా, మళ్ళీ బయటకు వచ్చిన ఒకసారి పొగెడుతున్నారు, బయటకు వచ్చిన వెంటనే పట్టుకుంటారు ఏదో చెప్తున్నాం. అయితే వల్లభనేని వంశీ ఇప్పుడు కొంతమంది ఒక నందిగం సురేష్ లేకపోతే కూడా ఎవడో ఉన్నాడు, పేరేం పేరు, బోరగడ్డ అనిల్, ఆ వర్ర ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లారు. మద్యం కేసులో ఉన్న ఒకరిని అరెస్ట్ చేశారు. ఇలా విజయపాల్ ఇలా ఒకటి 1 by 1 తులసిబాబు ఒకటి మెల్లమెల్లగా అరెస్ట్ అవుతూ ఉన్నారు. అది ఏమైనా స్లోగా ఉంది సినిమా. మృణాల్ సేను, శ్యామ్ బెన్గల్ ఇలాంటి సినిమాలు, హృషికేశ్ ముఖర్జీ సినిమాలు తలపోటు వచ్చేస్తాయి మనకి, నిజం మంచి సినిమాలే, అంతలా స్లోగా ఉంటాయి అన్నమాట. అలా ఉండేటప్పటికి సడన్గా మీకు ఖైదీ సినిమా కేజీఎఫ్ సినిమాలా మారిపోతుంది మెల్లమెల్లగా. ఈ వంశీ ఏంటంటే ఇతను చేసింది, ఇతని వ్యవహారాలు చెప్పుకోవాలంటే మీరు ఎలా అనుకుంటున్నారు అంటే దానికి లాస్ట్ బాటమ్ లైన్ ఏంటంటే పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నాడు అతను వంశీ. యాక్చువల్గా పార్టీ ఆఫీసు తగలబెట్టిన కేసులు అయితే ఇతను 77 ముద్దాయి కింద ముద్దాయి కింద ఉన్నాడు, నిందితుడిగా ఉన్నాడు. అయితే ఇతను కూటమి ప్రభుత్వం కొంచెం వీళ్ళ పట్ల ఉదాసీనంగా ఉంది, అంటే సరే చూద్దాం అన్నట్టుగా. కాబట్టి దాన్ని అతను వీళ్ళది కుక్క బుద్ధి కదా, కుక్కతో ఒక వంకర అన్నట్టు ఈ వక్ర బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నాళ్ళు తమది కాదు సమయం అనుకున్నట్టు మెల్లగా ఊరుకున్న తర్వాత తమ వక్ర బుద్ధి చూపిస్తారు. అదే రకంగా అతను బయటకు వచ్చి ఆ కుర్రోడిని సంతోష్ అన్న అతన్ని కిడ్నాప్ చేసి అతని చేత అఫిడవిట్ వేయించి సత్యవర్ధన్ అతని చేత అది ఉపసంహరించుకున్నాడు. దాంతో వాళ్ళకి ఒళ్ళు మెండి ఉంటుంది. థియేటరా నేను మీ గురించి మేము పట్టించుకోకుండా చట్టాన్ని తన పని తాను చేసుకొని ఇస్తున్నాం. చట్టం జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని తన పని చేయమన్నాడు, మేము చట్టాన్ని తన పని తాను చేసుకోమన్నాం. చట్టం జగన్మోహన్ రెడ్డి అధికారంలో అతను పని చేసి పెట్టింది, అతను అధికారంలో లేనప్పుడు కూడా అతని పనే చేసి పెడుతుంది. దీన్ని ఎలాగా అదుపులో పెట్టాలో ఏం చేయాలని ఆలోచనలో ఉన్నారు. దీన్ని ఎలా చేయాలో అక్కడున్న బ్లాక్ షీప్లు జగన్ ప్రేమికులు ఇంకా లోపల ఉన్నారు, పురుగుల్లాగా మెదులుతున్నారు అంతా. ఈ యంత్రాంగం లోపల ఉన్నారు, వీళ్ళంతా కలకలమంట మెదులుతూ ఉన్నారు. వీళ్ళందరినీ ఎలా ఏం చేయాలో, వీళ్ళందరినీ ఒడుపుగా వీళ్ళందరినీ సమర్థించుకుంటా ఏం చేయాలనేటువంటి ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఏం చేసాడు, వచ్చి ఈ కార్యక్రమం చేసి ఎప్పుడైతే అఫిడవిట్ వేసి అడ్డం తిరిగాడో ఒక్కసారిగా షాక్ దిగ్భ్రాంతికి గురయ్యారంతా. టీడీపీ శ్రేణులు అయితే ఏకంగా కూటమి ప్రభుత్వం మీద పడిపోయారు, చంద్రబాబు గారిని లోకేష్ గారి మీద పడిపోయారు. వీళ్ళంతా ఎన్నాళ్ళు భరిస్తాడు ఎవడన్నాను. ఇక చూసిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఇది అవమానకరంగా మారింది. అంటే మేము ఎంత సమయం పాటించినా ఎంత ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళినా చంద్రబాబు గారు చెప్పిన దానికంటే ఎక్కువ సమయం పడుతున్నారు వీళ్ళు. ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు గారే ముద్దెట్టుకుండా వదిలేండి అని చెప్పడం, చట్టం బంద్ చేసుకోమంటే చట్టం చాలా కఠినంగా ఉంటుంది, అమలు చేసి కూడా కఠినంగా ఉండాలి. అర్థమైందా మీకు? అమలు చేసి కూడా దద్దమ్మనుకో ఆ చట్టం ఎంత కఠినంగా ఉంటే సుఖమే ఉంది. అలాగే పోలీసుల్లో ఖచ్చితంగా చెప్తున్నాను, చాలా దద్దమ్మలు ఉన్నారు, కొంతమంది బూట్లకి వాళ్ళు ఉన్నారు, జగన్ ప్రేమికులు ఉన్నారు. వాళ్ళని మినహాయిస్తే మిగతా వాళ్ళు కట్టుగా పనిచేయాలంటే ఈ దద్దమ్మలు వాళ్ళని అడ్డుకుంటూ ఉంటారు. ఇలాగ వాళ్ళు ఎస్కేప్ అవుతూ వచ్చారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో చాలామందికి ఆగ్రహం కలగడం కారణం ఏంటి, సీతారామాంజనేయులు సిగ్గు లేకుండా ఇంకా బయట తిరుగుతున్నాడు, వీళ్ళు కూడా సిగ్గు లేకుండా వదిలేశారు. మొగమాటలని చెప్తున్నాను నేను. పివి సునీల్ కుమార్ ఎందుకు అరెస్ట్ చేయరు? అతను సంతకం పెట్టి వచ్చి పోవాయా బాబు అంటే కూడా జీతం తీసేసుకుంటాడు, కానీ సంతకం పెట్టలేదు. అతను పైగా రకరకాల పార్టీలు పెట్టేస్తారని చెప్పి బెదిరిస్తున్నాడు. ఆ రఘురామకృష్ణరాజు గారి నియోజకవర్గంలో ఎవరినో తీసుకొచ్చి అడ్డం పడుతున్నాడు. అతను స్వయంగా వచ్చి కోర్టుకు వచ్చి తులసిబాబుకి ఆర్థిక అక్రమాలు అనేకం, అతను సస్పెండ్ చేయాలా, డిస్మిస్ చేయాలా, అరెస్ట్ చేయాలి, ఎన్ని రకాలుగా కేసులు నమోదు చేసి చేయాల్సింది. వాళ్ళకేమో ముందస్తు బెయిల్ వస్తాయి. ఒక అమ్మాయి హీరోయిన్ తీసుకొచ్చి సీతారామాంజనేయులు, క్రాంతిరాజు ఆట, విశాలుగుని వీళ్ళంతా చేసిన అరాచకం మామూలు. వీళ్ళు పోలీస్ అధికారుల మీకు వీధి చివరుండి పహిల్వాళ్ళు అనేటువంటి అర్థం కాకుండా పరిస్థితి మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కాకెక్కిన తర్వాత అంటారు కదా, అప్పుడు ఈ పని చేసాడు అతను వంశీ. అందుకని తెల్లారులు వేసేటప్పటికి రాత్రి అంతా హాయిగా పడుకుని కౌరు చెప్పుకున్నాడు, ఫ్రెండ్స్తో మందు వేసి పడుకుని ఉంటాడు. పొద్దున్న లేచేటప్పటికి వాళ్ళు తలుపు కొట్టారు. రావయ్య నిన్ను అరెస్ట్ అంటే అతను 1 గంట బట్టలు మార్చుకొస్తానని చెప్పి 1 గంట దాకా రాలేదంట. వాళ్ళు మీడియాకి ఫోన్ చేసుకున్నాడు, వైసీపీ వాళ్ళకి ఫోన్ చేసుకున్నాడు, అన్నీ అలర్ట్ చేసుకున్నాడు అందరినీ. పోలీసు వాళ్ళు ఈ విషయంలో పోలీసు వాళ్ళు మాత్రం నేను అసలు క్షమించనండి. ఎందుకంటే ఇదే సమయంలో ఇదే డిపార్ట్మెంట్ ఇదే పోలీసులు
అచ్చెన్నాయుడు గారి విషయంలో ఎందుకు పాటించలేదు? అర్ధరాత్రి గోడలు దూకెళ్ళి అతనికి ఆపరేషన్ చేయించుకుని కింద అంతా రక్తం కారిపోతుంటే 800 కిలోమీటర్లు తిప్పి కర్నూలు దాకా తీసుకెళ్ళిన పోలీసులు అంత కఠినంగా వ్యవహరించిన వాళ్ళు ఇవాళ ఇంత ఉదాసీనంగా ఇంత గౌరవంగా మర్యాదగా ఎందుకు అంత ప్రేమతో వ్యవహరించారు? అలాగే గన్నవరం ఆఫీస్ తగలబడినప్పుడు మీకు పట్టాభి గారి మీద కేసు పెట్టి తోటలవల్లూరు పోలీస్ స్టేషన్లో పెట్టి లైట్లు ఆరిపేసి అప్పుడు జాషువా ఉన్నాడు ఎస్పీ. మరి వాళ్ళ మీద శిక్ష ఏది? వాళ్ళు కనీసం టచ్ చేయలేదు కదా ఏంటండి? సరే వీళ్ళు చాలా పెద్ద మనుషులు. ఇదే గన్నవరం నియోజకవర్గానికి మనల్ని ఇంత గౌరవంగా మర్యాదగా పోలీసులను వేధించకుండా చట్టాన్ని తన పంతం చేసుకుని ఇస్తాను. నువ్వు చట్టాన్ని గౌరవించిన వాడివి, నువ్వు చట్టాన్ని అమలు చేయవలసిన వాడు, నువ్వు గౌరవించి నీ పని నువ్వు చేయకపోతే నేను ఎలా క్షమించాలి? ఇదే గన్నవరం నియోజకవర్గానికి చెందిన ముల్పూరి సాయి కళ్యాణ్ ఆవిడని అరెస్ట్ చేసి ఆవిడని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి దుస్తులు మార్చుకోవడం కూడా సమయం ఇవ్వకుండా తీసుకెళ్తాంటే ఎవడో పెద్ద మనిషి గడ్డెట్టాడు. నైట్ డ్రెస్ మీద ఉన్నాను, కనీసం డ్రెస్ మార్చుకొని వస్తానన్నా కానీ పెద్ద మనిషి గడ్డెట్టి బుద్ధులేటరా ఎవరు మీకు బట్టలు మార్చుకుని ఉన్నాడు ఏంటండి? ఇలాంటి పరిస్థితులు అవుతుంటే అసలు వీళ్ళు ఇతను బతిమాలను అందరిని పిలుచుకునేలా చేశారు. ఇప్పుడు ఈ విషయంలో ఇతను అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళిద్దరికి మెమోలు ఇవ్వాలా, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే తర్వాత ఎవడన్నా కూల్ డ్రింక్ ఇచ్చి పంపించి మర్యాదలు చేసినప్పుడు ఎవరికైతే పనిష్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. నువ్వు నేను వెళ్తే మర్యాద ఎవరు? వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? అటువంటిది నొటోరియస్ క్రిమినల్స్, కరుడుగట్టిన నేరస్తులు వీళ్ళంతా, ఆర్థిక నేరస్తులు, లేకపోతే సమాజానికి పట్టిన చీడపరులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అవినీతి పరులు, అక్రమార్జనలో ఆరితేరిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా నువ్వు గౌరవించడం అంటే నువ్వు చట్టాన్ని ప్రజలకు ఏ రకంగా పరిచయం చేస్తున్నావు నువ్వు? ఈ విషయంలో ఇవాళ నేను ఒకటి చెప్తున్నానండి, ఇతను కిడ్నాప్ కేసు ఉంది, థ్రెటనింగ్ కేసు ఉంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంది. ఈ విషయంలో ఇతను బెయిల్ వచ్చిందంటే టోటల్ వ్యవస్థ మీద చర్చ జరగాలి, ప్రక్షాళన చేయాలి. ఏ వ్యవస్థ కూడా దీనికి అతీతం కాదు. అందరూ ఏసీబీ పరిధిలోకి రావాలి. వాళ్ళ కాల్ రికార్డ్స్ వాళ్ళు మొత్తం అందరూ బయట తీసుకొచ్చి ఎవరిని మినహాయింపలేదు ఇందులో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఒక వాదన వచ్చింది. అక్కడ ఎస్పీలు వాళ్ళు కోర్టు ఆవరణలో ఏం మాట్లాడుకున్నారో, ఎవరితో ఏం మాట్లాడారో ఆ కాల్ రికార్డ్స్ అన్ని కావాలి అర్జెంట్గా అడిగాడు. అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత ఎందుకు తెప్పించలేదు? ఎవడు ఏం మాట్లాడాడు ఎందుకు తెలుసుకోలేదు? ఈ ఉదాసీన వైఖరి, ఈ నిర్లక్ష్యం, చూసి చూడనట్టు పోవడం అనేటువంటి ఎంత ప్రమాదం. మీకు మంచి పేరు రావచ్చు, రాష్ట్రం, ఈ ప్రజలు, ఈ పావుల బారి నుండి ఎవడు కాపాడతాడు? మీ బ్రహ్మాండాన్ని అభివృద్ధి చేస్తారు, బ్రహ్మాండమైన సంక్షేమం చేస్తారు, డెఫినెట్గా మీరు మాటలు పెట్టుకుంటారు, ఉపాధి కల్పిస్తారు, పెట్టుబడులు తీసుకొస్తారు, రాష్ట్రంలో సంపద సృష్టిస్తారు. మీరు పోలవరం పూర్తవుతుంది మీ హయాంలో, అమరావతి కడతారు, అనేక పెట్టుబడులు వస్తున్నాయి. ఆ మిట్టలో స్టీల్ ఫ్యాక్టరీ అవుతుంది, స్టీల్ ఫ్యాక్టరీని ఆపారు, గ్రేట్ అచీవ్మెంట్. రైల్వే జోన్ వస్తుంది, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వచ్చేస్తుంది. మీరు 2 జిల్లాలకు ఒక్కొక్క ఎయిర్పోర్ట్ 1000 మంది దిగేస్తూ ఉంటాయి, సిటీ బస్సులు తిరిగేస్తే ఏమన్నా. అయినా సరే మీరు ఎన్ని చేసిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డికి అప్పచెప్పిస్తారు ఎవడొకడికి. మీరు ఎన్ని చేసి సైబరాబాద్ నిర్మించిన తర్వాత ఈ దొంగల మూటకు అప్పచెప్పారు. మీరు మొత్తం సూపర్ తినిపాడేశారు, వాళ్ళ కొడుకుని తయారు చేసి వదిలేసాడు మన మీద. ఇప్పుడు జగన్ లేకపోతే కూడా వస్తాడు. ఇలాంటి అరాచకవాదులు ఎందుకంటే తయారైపోయి ఉన్నారు. పెద్దిరెడ్డి అటవీ సామ్రాజ్యం కొల్లగొట్టేసాడు, ఒక ప్యాలెస్ కట్టేసుకున్నాడు, సిగ్గు లేకుండా మా పని వాళ్ళు కట్టానంటున్నాడు. అతను ఏమంటున్నాడు? వార్నింగ్ ఇస్తున్నాడు, తెలుగుదేశం కార్యకర్తలను పట్టుకుంటాడంట. నాయకులు ఏమని పెట్టి నువ్వు అంటే నాయకులు కదా నీకు కక్ష ఉండాల్సింది. తెలుగుదేశం కార్యకర్తలు నిన్నేం చేశారు? తెలుగుదేశం కార్యకర్తలను నీ ఊళ్ళో కనీసం జెండా పెట్టుకుని కూడా తిరగనివ్వలేదు కదా. ఇది ఏం మెసేజ్ పోతుంది? కరుణాకర్ రెడ్డి, వాడు చెవిరెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, రోజారెడ్డి, పిన్నెల రామకృష్ణారెడ్డి, ఆ నరసరాపేట వాడి పేరు పూర్తిగా రాదు నాకు, నరసరాపేట వీళ్ళందరూ ఏంటి వీళ్ళ పరిస్థితి? గోపిరెడ్డి శ్రీనివాస్ నడు రోడ్డు నిలబడి వీరంగం ఆడాడు. వీళ్ళందరినీ ఎలా వదిలేస్తారు మీరు? క్యాడర్ని మీరు ఎలా కాపాడుకుంటారండి? సిద్ధిరాప్పలరాజు ఆ అమ్మాయిని గౌతు సురేష్ని ఎంత ఇబ్బంది పెట్టేశాడు. ఇక్కడ పట్టాభి గారిని కరెంటు పెట్టేశాడు. తోట వెళ్ళారు, ఈ గన్నవరం కేసులోనే చంపేయడానికి చూశారు. ప్రైవేటు వ్యక్తులు వచ్చి కొట్టేశారు, కరెంట్ ఆపేశారు స్టేషన్లో. ఇప్పుడు పట్టాభి గారు కేసు తీసుకోవాలి కదా, ఇప్పుడు దాన్ని తీయాలి అతనికి. వాళ్ళు ఏ ఎస్ఏ ఉన్నాడు, సిఏ ఉన్నాడు, ఎవరు వచ్చారు బయటికి, ఆ ఎస్పీతో సహా అందరిని ప్రాసిక్యూట్ చేయాలి. ఎస్పీ వాళ్ళ అరాచకం చేసి వాళ్ళు తప్పించేసుకుంటే న్యాయం చేసినట్టు ఏంటి? చట్టం తన పందాన్ని చేసినట్ట, చట్టాన్ని మీరు కూడా మీరు మిస్యూజ్ చేసినట్టే కదా. ఈ విషయంలో వల్లభనేని వంశీని వీళ్ళు చాలా గౌరవంగా మర్యాదగా తీసుకెళ్ళారు. వాళ్ళ మిస్సెస్ వచ్చింది బయటికి, ఏం చేద్దామని ఆవిడని కూడా అరెస్ట్ చేశారు.
ఈ అరెస్ట్ అక్రమం అంట. చాలా అదే కొడాలి నాని స్టాండ్ విత్ వల్లభనేని వంశీ అని చెప్పేసి అలా కాదండి, హ్యాష్ ట్యాగ్ పెట్టుకుని పోస్టులు పెడుతున్నాడు. ఇప్పుడు అలా కదండి. ఇప్పుడు ఇది అరెస్ట్ అక్రమం అని చెప్పేసి దేవినేని అవినాష్ లేకపోతే ఇంకొకళ్ళు వైసీపీ వాళ్ళు సాక్షులు ఇవాళ ప్రధాన శీర్షిక ఏంటండి, చంద్రబాబు చేటరా, నువ్వు చాలా ఉత్తముడువా, మధ్యపాను, నీ 5 ఏళ్ల పరిపాలన చాలా బంగారు రాజన రాజ్యమా, రాక్షస రాజ్యం అది, అరాచకం, ఆటవికులు మాదిరి ప్రవర్తించారు మీరు, ఆటవికులు, బార్బేరియస్ అంటారు వాళ్ళని. ఏంటండి మ్యానేటర్స్ ఉంటారు చూడండి, కొన్ని అమెజాన్ అడవులు లోపలికి వెళ్ళిపోతే అంతకన్నా దారుణంగా అయిపోయింది. ఇక్కడ దొరికినట్టు తినేశారు కదా మీరు. ఇక్కడ అక్కడ ముద్దెట్టుకుంటారు, లేకపోతే వంశీని అరెస్ట్ చేయకుండానే భలే ఉన్నావా నువ్వు అని చెప్పి ముద్దెట్టుకుంటారా? అసలు ముఖం చూడండి, అది అపెండిక్స్ లాంటి సమాజానికి ఏ రకం ఉపయోగం. అపెండిక్స్ అంటే తెలుసు మీకు, మన శరీరంలో మన శరీరానికి కానీ ఏ రకంగానూ ఉపయోగం లేని ఒక అవయవం ఉండుకం అంటారు. ఆ అపెండిక్స్ని దానివల్ల ప్రమాదమే తప్ప ఎప్పటికైనా అందులో మలినాలన్నీ చేరిపోతే, జగన్లాంటి మలినాలన్నీ చేరిపోతే అక్కడికి అది ఏదో రోజు మనకు ప్రమాదకరంగా పరిణమించి 24 గంటలు ఆపరేషన్ చేసి తొలగించకపోతే మన ప్రాణానికి ప్రమాదం. అలాంటి వ్యక్తి సమాజానికి ఈ అపెండిక్స్ తొలగించడం అనేటువంటిది ఇప్పుడు వీళ్ళందరినీ జైల్లో పెడతా ఉంటున్నారు. జగన్ని పెట్టినా లేకపోతే వంశీని పెట్టినా, ఈ వైసీపీ గ్యాంగ్ ఎవరిని జైల్లో పెట్టినా మీరు వీళ్ళకి విచారణకి ప్రత్యేక కోర్టులు ఉండాలి, వీళ్ళని దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాలు ఉండాలి, జైళ్ళు కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే మిగతా సాధారణ జైలుతో పాటు ఖైదీలతో వీళ్ళు ఉంచకూడదు. వాళ్ళలో సాధారణ ఖైదీలు ఉంటారు జైల్లో, వాళ్ళలో కొంచెం పరివర్తన పశ్చాత్తాపం కలిగి వాళ్ళలో కొంచెం మార్పు వస్తూ ఉంటుంది. వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెడితే ఈ వీళ్ళదంతా మళ్ళీ వాళ్ళు తగులుకుంటుంది. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారంటారు. మంచినీటి బావిలో విషం కలిపినట్టే వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెడితే. కదా ఇప్పుడు ఈ కేసులో కూడా పెద్దగా ఏమో ఇబ్బందులు ఏమి లేవు. 41A నోటీస్ ఇచ్చి వదిలేయచ్చు, లేదంటే సాయంత్రానికల్లా బెయిల్ కూడా రావచ్చు, చాలా ఈజీ బయటపడటం, సెక్షన్లు కూడా చాలా నార్మల్గానే ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. మనం ఆ సెక్షన్లు చూడకుండా, న్యాయ నిపుణుల అభిప్రాయం తెలుసుకోకుండా వేగ్గా స్టేట్మెంట్ ఇవ్వలేమన్నా కానివ్వండి, మీ అభిప్రాయం అంటే అసలు మేము పెట్టిన సెక్షన్ చూస్తే SC ST అట్రాసిటీ కేసు ఒకటి నమోదైందండి. అది సాధారణ కేసా, కిడ్నాప్ సాధారణ కేసా? అలా కనుక డెఫినెట్గా అటువంటి వెసులుబాటు అతను దొరికితే కనుక నేను చెప్పినట్టు కిందాక మొత్తం అందరి మీద విచారణ జరపాలి. ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే సార్, మీరు చెప్పినట్టు మొదటి 3 నెలలు 4 నెలలు అసలు కనిపించలేదు. అమెరికా పోయాడన్నాడు, అక్కడ ఏదో పెట్టుబడులు పెట్టి స్పెషల్ వీసా తీసుకుని అక్కడ సెటిల్ అయిపోతాడన్నారు, అది ఇది అని చెప్పేసి అనేక రకాలు వచ్చాయి. ఎప్పుడైతే ఇది కొంచెం వేగం పుంజుకుంటుందో ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టులో వెసులుబాటు వచ్చిన తర్వాత మాత్రం బయటకు వచ్చాడు. మరి ఆ చచ్చి చెడి ముందస్తు బెయిల్ తెచ్చుకున్న తర్వాత బుద్ధిగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేసి మరి ఇన్ని రకాలుగా చేశాడంటే అంటే ఎన్ని గుండెలు ఉండాలి, అంత ధైర్యం ఉండాలి. ధైర్యం, గుండె ధైర్యం గట్రా అన్నాండి. వివేకవంతుడు వీరోచిత పోరాటానికి దాన్ని గుండె ధైర్యం అంటారు. బలం సరిపోయిన సమరము చేయరే బలము చాలిని అంటాడు దుర్యోధనుడు ఒకసారి. అలాగే నువ్వు వీరత్వాన్ని ప్రదర్శించాలి, శౌర్యం ఉండాలి. అంతేగాని నీ కన్నింగ్, నువ్వు గుంట నక్క తెలివితేటని జాకాల్ అంటారు వీళ్ళని. వీళ్ళ బుద్ధి పెడబుద్ధి. వీళ్ళు సమయం పాటించి సహనం పాటించి మంచిగా పద్ధతిగా పరిపాలిస్తుంటే వాళ్ళకి ఎలా కనపడుతుంటే చేతకానితనం దద్దమ్మతనం కింద కనపడుతుంది. కాబట్టి సరే ఇది కూడా తీయించుకుంటే మళ్ళీ మనం ఒరిజినల్కి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. ఎవడు తీసిన కూతురు ఆడే పడతాడంటారు చూసారా, అలాగే నువ్వు అతికిపోయావు. ఇలాంటి దానికోసం వెయిట్ చేస్తున్నాడు లోకేష్. చచ్చినా బయటికి రాలేదు అతను. కానీ దీని మీద కూడా కొంతమంది మేధావులు, ప్రొఫెసర్లు అనేక విశ్లేషణలు కూడా చేస్తున్నారు. ఇక్కడ కూడా కులం అంశం తీసుకొస్తున్నారు. నందిగామ సురేష్ని పెట్టారు, లేదంటే వరా రవీంద్ర రెడ్డిని పెట్టారు, లేదంటే బోరుగడ్డ అనిల్ని పెట్టారు, జోగి రమేష్ మరి ఎప్పుడు అరెస్ట్ చేశారో తెలియదు. వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేసి లోపల పెట్టారు తప్ప జోగి రమేష్ ఇంతవరకు లోపలికి పోలా, కృష్ణ జన్మస్థానం మొహం చూడాల అంటే ఆ ఖాతాలో కలిపేశారులేండి. అంతే తప్ప వీళ్ళు ఎందుకంటే వల్లభనేని కాబట్టి అదే దాన్ని ఎవరో అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు దాన్ని నొక్కి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఒకటి చెప్తా ఉన్నానండి, నేను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా చెప్తా ఉన్నాను. మేము వల్లభనేని వంశీని కానీ లేకపోతే కొడాలి నానిని కానీ మేము ఎప్పుడో డిజైన్ చేసుకున్నాం. అంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమనో లేకపోతే అది సమాజానికి ఉండాల్సిన వ్యక్తులు కాదు, వీళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, సభ్య సమాజం హర్షించకుండా ఉందా ఇటువంటి వ్యక్తిని మేము డిజైన్ చేసుకుంటాం.
వాళ్ళకి మళ్ళీ గజ్జు గోక్కొని దువ్వనిచ్చుకుని గోక్కుని తీరని గజ్జి వాళ్ళకి మళ్ళీ మాకు ఉండదు. ఈయన ఏం చేస్తాడో ఏదన్నా ఎవడన్నా నేను నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎవడన్నా అటాక్ ఇచ్చి కౌంటర్ ఇస్తే సరైన సమాధానం చెప్తే లబోదీబోమని కులంగా అటు తీసుకుంటాడు అతను. మనం తీసుకోండి అలాగా. అవసరమైతే వాళ్ళు ఎవడైనా కానీ నేను అనేక సార్లు ఇతర కులాలకు సమర్థించిన ఆ ఇతర కులాలకు మద్దతుగా నిలిచాను నేను. తనపర భేదం మాకు ఉండదు, వాళ్ళకి ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు నోటుకొచ్చినట్టు కులం మీద దాడి చేస్తే మూసి కూర్చుంటారా? సో వాట్ కమ్మళ్ళు అయితే ఏంటి మాట్లాడకూడదా? ఈ సమాజంలో ఉండకూడదా? మా పార్టీలు మద్దతు ఇవ్వకూడదా? ఇలాంటి జగన్ గారు లాంటి దొంగోటి సపోర్ట్ చేయాలా? బందిపోటు దొంగ చెప్తున్నా డైరెక్ట్ దొమ్ముగా చెప్తున్నాను చెప్పమని వెళ్ళిన అటు దండుపాళ్ళు ముఠాలదే చెప్పనండి వెళ్ళి చూద్దరే. నిజాయితీగా నిప్పులో ఉన్నవాడు వండుట్లోంచి అలాంటి మాటలు వస్తాయి. డబ్బులు కమ్ముడు పోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఒక కులం మీద ద్వేషం కక్కి విషం కక్కి వాళ్ళకి మాటలు అలాగ ఉంటాయి. ఎవడ సమాధానం చెప్పలేడు అనుకుంటున్నారా? ఖచ్చితంగా చెప్తాం సమాధానం. మాకు ఎవడన్నా ఒకటే చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే భువనేశ్వర్ గారిని లేకపోతే తెలుగుదేశం పార్టీని విమర్శించడం కదా, వాడు సమాజానికి హాని చేశాడు. ఒక ఎన్టీ రామారావు గారిని నువ్వు నేను మనందరం కూడా ఒక ఐకాన్గా చూసుకోవాలా. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అతను. చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసానికి ప్రతీక. వాళ్ళ రాజకీయం చూసిన తర్వాత ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి గౌరవాన్ని తీసుకొచ్చాడు, వన్ని తీసుకొచ్చాడు, మనకు గుర్తింపు తీసుకొచ్చాడు. తెలంగాణ ప్రజలకైతే రెండోసారి స్వతంత్రం తీసుకొచ్చాడు. సామాజిక విప్లవకారుడు అతను. సామాజిక విప్లవం తీసుకొచ్చాడు. రాజకీయాన్ని గడియల నుంచి ఓడలు తీసుకెళ్ళాడు. ఆ వ్యక్తి పట్ల మన గౌరవం ఉండకూడదా? మరి అతను కులం చూస్తామా ఇందులో మనం? చంద్రబాబు నాయుడు గారు మధ్యతరగతి మొగంలో మందహాసం వెలిగేలా చూశాడు ఆయన. 10 రూపాయలు 10,000 మించి లెక్క కట్టడానికి చేతులు ఉపయోగపడిన రోజులు లక్షలు చూసేలా చేశాడు ఆయన. ఇలాంటి వ్యక్తులు అతను దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా అతను ఏ రోజు కూడా రాజర్షిలో వ్యవహరించాడు. ఋషిలో రాజకీయాలు ఎవడలాగా ఉన్నాడు. ఎలాంటి వాడికైనా కోపం వస్తుంది. అంత దారుణంగా కించపరుస్తుంటే సభలో, నిండు సభలో అతను జగన్మోహన్ రెడ్డి సభానాయకుడు కదా, తప్పని వారించాలి కదా. పిచ్చి చూపులు చూస్తే ఇరునవ్వులు నవ్వుకుంటూ కూర్చున్నాడు అతను. అతను ఆరాధించి ఇళ్ళు కూడా వ్యక్తులు మనుషులేనా? వీళ్ళు మనిజనం ఎత్తారా? అతను సమర్థిస్తూ మాట్లాడేవాడిని మనం మనిషిగా చూడొచ్చా? ఈ సమాజానికి హానికరం కదా వీళ్ళు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే మీకు బాంబు దాడులు చేసేవాడు రౌడీ షీటర్లు వాళ్ళు కాదండి. వాళ్ళు ఎలాగైతే సమాజంలో అలజళ్ళు అల్లర్లు సృష్టిస్తారో అలాగే మనుషులు మెదళ్ళు కొల్లపోయేలా చేస్తారు వీళ్ళు. మెదళ్ళు మనుషులు మస్తిష్కాలను పాడు చేస్తారు. వీళ్ళు కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్సే. నేని అని సాగదీసి చెప్పి నేనియే. సో వాట్ రా 1-to-1 డిబేట్కి. ఇదే ఆఖరి ఛాన్స్. కులం పేరెత్తి మాట్లాడితే ఎవరిగా మరి తప్పు నాని లేకపోతే వంశీ వాళ్ళు బందిపోడు దొంగలు దొంగ నా కొడుకులు నువ్వు అను, మేము ఒప్పుకుంటాం, మేము తిడతాం నీతో పాటు. అంతేగాని మీకు మళ్ళీ గోక్కుంటాలో వెనకేసుకురావటాలు ఉండవు ఇందులో. ఎవడైనా ఒకటే మాకు సమాజం గురించి ఆలోచించేవాళ్ళుగా. లేదా ఎవడ బతుకాడు పోతే తలంచిపోయి వాళ్ళు పోతారు. నువ్వెవడం పేరెత్తి మాట్లాడడానికి? ప్రతి ఓడికి ఇది అలవాటు అయిపోయింది. ఎవడ పడితే వాడు మాట్లాడుతున్నాడు. మాట్లాడితే తెలుగుదేశం పార్టీ మాకే ఏంటి సంబంధం? మీరందరూ ఎలాగైతే సీకుతున్నారో అలాగే సీకుతున్నాం మేము ఆ పార్టీ, ఏదో పార్టీని. అంతే కదా. కమ్మాళ్ళ మీద భుజం మీద తుపాకు పెట్టి టీడీపీ భుజం మీద తుపాకు పెట్టి కమ్మాళ్ళని కాల్చడం అనేటువంటిది ఈ బుద్ధి మారాలి మీకు అర్జెంట్ కన్నా. ఎన్నాళ్ళు సహిస్తారా ఎవడన్నా? వాళ్ళకి ఓట్లు పోతాయని వాళ్ళు ఊరుకుంటారు పార్టీ వాళ్ళు. మేము ఊరుకుంటాం. ఎందుకు ఊరుకుంటాం? మేము చెప్పు తీగిలా కొడతాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఏదైనా మాట్లాడేటప్పుడు. ఎవడన్నా నువ్వు ఏమైనా విమర్శించుకో. లేకపోతే లోకేష్ అక్రమంగా చేసాడని నువ్వు చెప్పాలి అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. నా వంశీ ఏమైనా ముద్దెట్టుకునే పని చేశాడా? అదే నీకైనా ఆరాధ్య దైవం, నీకు ఆదర్శవంతుడు అతను. ఖచ్చితంగా మేము ఇంకా రోడ్డు మీద దొలించి కొట్టి తీసుకెళ్ళమంటున్నాం మేము. వాళ్ళు ఇంకా జీబులో ఎక్కి తీసుకెళ్ళారు. కృష్ణా జిల్లాలో బండలాగడి పోటీలు పెడతారు. అలాగే బండలకు దోళ్ళకు కట్టి బండలు లాక్కెళ్ళమని అడుగుతున్నాం మేము. ఎందుకంటే ఒక మహిళని అత్యంత ఎవరో ఆ మహిళ వాళ్ళ తండ్రి గారు మన ఆరాధ్య దైవం. నీకు కాకపోతే మెజారిటీ పీపుల్కి ఎన్టీ రామారావు గారు అమ్మాయి 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. ఒక్కసారి ముఖ్యమంత్రి చేసి జగన్మోహన్ రెడ్డి నాకే
ప్రజలందరూ చీకొట్టినా కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, చంద్రబాబుతో సమానంగా టైం ఇవ్వాలని మాట్లాడుతున్నాడు. రాష్ట్రాలు శుభ్రం నాకేసి దొంగిలించి జేబులు కొట్టేసేయడం చెప్తున్నాడు డైరెక్ట్గానే. అటువంటి వాడికి మీరు ఆరాధించే మీరు మరి చంద్రబాబు గారి విలువ మీకేం గాడిదికేం తెలుసు, అటుకులు రుచి అంటారా? మీకేం తెలుసు ఆయన విలువ? ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు కూడా చలించిన వ్యక్తి చెల్లించి వలవల ఎడితే బాధరాదా ఎవరికన్నా? దానికి కారకుడైనోడు ఇతను ఒక్కడే కాదు. మీరు చంద్రశేఖర రెడ్డిని ఎందుకు వదిలేశారని చెప్తాను, కారణం చెప్పు. అదేం వదలలేదు, టైం చూస్తారు. మీకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిలకు బుర్రా బుద్ధి లేని వాళ్ళు కాదు వీళ్ళు. కథ బుర్రా బుద్ధి, వివేకం, విజ్ఞానం, విషయం ఉన్నవాళ్ళు వీళ్ళు. నీ దగ్గర రాకుండా చూసుకోపోవు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా మనల్ని ఎవడ ఏమనుకోడేమో, మీడియాలో ఉన్నా మనల్ని ఎవడ ఏమన్నాడేమో అనుకుంటున్నారేమో. అతనే కాదు, ఎవడైనా సరే ఎవరిని వదిలిపెట్టారు. వాళ్ళు మర్చిపోతే మేము గుర్తు చేస్తాం. తస్మాత్ జాగ్రత్త. సో ఇప్పుడు ఇదే మనం కంటిన్యూస్గా మాట్లాడితే ఈ అంశంలోనే చింతమనేని ప్రభాకర్ మీద కూడా నిన్నంతా ఒక గొడవ, బూతులు తిట్టాడు, డ్రైవర్ని తిట్టాడు, అట్లా ఇట్లా అని చెప్పేసి ఆ వీడియో పెట్టారు. దాని వెనకున్న కథ ఏంటంటే అసలు ఈయన మీద దాడి జరిగిందట, చంపేపోయారు, హత్యా ప్రయత్నం అంటున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్, ఎంత గుండె ధైర్యం, అధికార పార్టీ ఎమ్మెల్యే మీదకి వచ్చి రాడ్లతోటి కత్తులతోటి తెగబట్టడానికి. ఏదైనా మీకు ఆవు కథలాగా వీళ్ళ దగ్గరికి వెళ్తుందండి. కూటమి ప్రభుత్వం ఉదాసీన వైఖరి అనేటువంటిది కొంచెం బాధగా ఉన్నా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అతి మంచితనం ఎవరికి పనికిరాదండి. మీరు చాలా సౌమ్యంగా పద్ధతిగా ఉంటే మీకు ఎప్పుడు కూడా లోకుగా కనపడతారు. అదొకటి. పైగా వాళ్ళు కవ్వించే మూడ్లో ఉన్నారు. వీళ్ళ చేత కావాలని తన్నించుకోవడానికి చూస్తున్నారు వాళ్ళు. అంటే పడుకున్న గుర్రం లేపు తన్నించుకుని లెక్క ఇది కూడా. యాక్చువల్గా దెందులూరు నియోజకవర్గం ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు ఒక అగ్రెసివ్ పొలిటీషియన్. అతను రెబల్. అతన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో విపరీతంగా ఇబ్బంది పెట్టారు. చాలా దారుణంగా హింసించారు. అనేక కేసులు పెట్టారు. అసలు ఊపిరాడకుండా చేశారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కూడా అతని మీద వనజాక్షన్ ప్రయోగించి చాలా దారుణంగా, ఆయనకి ఏమీ సంబంధం లేకపోయినా ఆ అమ్మాయి పడిపోతే ఇక్కడ మంచినీళ్ళు ఇచ్చిన పాపానికి అతనే కొట్టేసాడని చెప్పేసి అయినోళ్ళు కానివాళ్ళు అందరూ కూడా మీద పడ్డారు. తర్వాత అతను రౌడీ షీట్లు తీయలేదు. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు తీయించేసుకోవాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు కూడా తీయలేదు. చూసారా? వీళ్ళు మరి ఇంకా ఈ ప్రొఫెసర్లో లేకపోతే వీళ్ళు ఇంకా కులం గురించి మాట్లాడతారండి వీళ్ళు. అక్కడ ఎవరు అబ్బాయి చౌదరి, చింతమనేని ప్రభాకర్ని అటాక్ చేసింది ఎవరు? అబ్బాయి చౌదరి కదా. ఇంకో గ్రహం నుంచి రాలేదు కదా. అక్కడ నేను చెప్తున్నానండి, దెందులూరు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం, మెజారిటీ కమ్మ సామాజిక వర్గం అబ్బాయి చౌదరి వెనకాలే ఉంది. టీడీపీ తరపున లేరు, ఈయన మన ప్రభాకర్ తరపున లేరండి. మొన్న ఎలక్షన్ వరకు జగన్ ముఖం చూసి ఆడి ముఖం చూడలేక వీడు వచ్చేస్తాడేమోరా బాబు అని గెలిపించారేమో, కానీ మామూలుగా అయితే ప్రభాకర్ గారిని ఓడించేద్దరు అక్కడ. ఎందుకంటే కమ సామాజిక వర్గానికి ఆయన చాలా దూరంగా ఉంటాడు. ఆయన దూరంగా ఉంటాడు. అసలు క్యాస్ట్ ఫీలింగ్ అనేటువంటి ప్రశ్నే లేదు. అర్థమైందా మీకు? ఆయన పైగా ఏమంటారు తెలుసా? మీరేం ఓట్లేదు, మీరు ఎత్తనెగ్గారు, వీళ్ళందరూ ఎత్తనెగ్గారని ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ గురించి చెప్పుకుంటాడు ఆయన. ఇవన్నీ మారి అది మాత్రం ఎవడో చెప్పుకోడు, అది మాత్రం మాట్లాడరు ఎవరండి. కారులో ఎవడన్నా తిట్టాడని అక్కడ ఎవడన్నా తిడతాడు, జగన్ కూర్చున్నా తిడతారు. పొలం చూస్తారా? పొలం పేరు రాసి ఉంటుంది అక్కడ. ఏంటండి కట్టుకున్న కారు ఆటో వచ్చింది, చింతమనేని ప్రభాకర్ ప్లేస్లో నేనుంటే ఫ్లాగ్ కొట్టేద్దును కూడా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వే దుర్మార్గం అరాచకం దౌర్జన్యం చేసి, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా నువ్వే చేస్తున్నావు ఎట్రా అని చెప్పి పేడి పని అవుతుంది బయటలాగి అని ఇంకా మర్యాదగా వదిలేసాడు. అంత అగ్రెసివ్గా ఉండేవాడు, శౌర్యము ప్రతాపము ఉన్నవాడు కూడా. అసలు మామూలుగా చింతమనేని ప్రభాకర్ అంటే అసలు చింతలేని ప్రభాకర్. పులాసగా ఉంటాడు, అందంగా దూడలు పెంచుకుంటాడు, వచ్చినోడికి అది భోజనం పెడతాడు, కోడి పందాలు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఊళ్ళలో సందడే సంబరాలకి ఎంకరేజ్ చేస్తాడు. ఇది అతను మోడస్ ఆపరండి. డెఫినెట్గా ఎమ్మెల్యేలు అన్న తర్వాత కొంచెం కోట్లు కొట్టుకుంటారు, అందరిలాగే అతను కొట్టుకుంటాడు. ఇవాళ అందరూ వదిలేశారు. ఎవరు తింటలేదండి, తినకపోతే రేపు పొద్దున్న నెలకు వచ్చి పెడతాడు అనేటువంటి భావనకు వచ్చేసారు. ఏ ఎమ్మెల్యే అయినా సరే, నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు కోట్లు కొట్టుకున్న దానికి ఎవడం మాట్లాడకూడదు. కానీ మొత్తం కుమ్మేహాడు చూసారా, రాష్ట్రం అంతా గోక్కుని తినేసాడు చూసారా, దాన్ని ప్రశ్నించాలా. నువ్వేం ఎఫెక్ట్ పెట్టావు, నువ్వు పెట్టిన నీ ఎఫెక్ట్కి నీ తగ్గ పారితోషికం ఎంత తీసుకున్నావు అది ఆలోచించాలి. నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావు అంత లాభం వచ్చింది. ఈ రాజకీయ క్రతువుకు నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావు? వాళ్ళ నాన్న చావు పెట్టుబడి, ఏడుపు మోకం వేసుకుని జనాలు తిరగడానికి సరిపడగా పనికొచ్చింది అది.
జనాలు అయితే అనుకోకుండా రాష్ట్ర విభజన జరగడం పోరబాబును వద్రబాబుని చంద్రబాబుని తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ఏ రోజున మనసంతకు ఉండొచ్చావా, తుని రైళ్ళు తగలు పెడతావు, అది ఇది ఈ పాదయాత్ర జనాలకి. నువ్వు చంద్రబాబు గారు చీటర్ అని చెప్పావు, నువ్వేం చేసావు? మద్యపాన నిషేధం అన్నావు, చేసావా? సిపిఎస్ రద్దు చేస్తాను చేసావా? 3000 చేస్తాను పెన్షన్ చేసావా? ముక్త మలబద్ధకం ఉన్నవాడికి పొద్దున్న ఈరోజున అవదు, గంటలు పడుతుంది. అలాగా 5 ఏళ్ళు పట్టింది అతను 3000 చేస్తానికి. ఇన్ని తప్పులు నీ ముడ్డు కింద పెట్టుకుని నువ్వు రావాలనుకున్న దళిత సామాజిక వర్గాలను ఎంత వేధించావు నువ్వు. తెలుగుదేశం వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం ఏం చేయాలి తెలుసా? డాక్టర్ సుధాకర్ బొమ్మ పెట్టాలి ఆ ఏరియా హాస్పిటల్లో, విగ్రహం పెట్టించాలా. కాకినాడ సెంటర్లో సుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టించాలా. నాగమ్మది తోట చంద్ర ఇది విగ్రహాలు పెట్టించాలి సెంటర్లో. వీళ్ళు మీకు అన్ని నగరాల్లో కూడా ప్రధాన కూడల్లో వీళ్ళు ఫోటోలు వేసి పెట్టాలా. ఎవడైనా సరే ఎవరైనా తెలియని వాళ్ళు కూడా తెలవ జగన్ చంపించేయడం వెళ్ళండి. లేకపోతే ఫోమ్ తిరిగేస్తుంది కదండి. ఇక్కడ నీ బ్రహ్మాండమైన ఇంట్లో బ్రహ్మాండంగా కలిపితే మంచిగా భోజనం పెడతారు, అతి శీతోష్ణ స్థితిలో పెట్టేసి నిన్ను అందంగా ఏసీ గదిలో పెడతారు, మంచి భోజనం హాయిగా పడక అంతా బాగుంటుంది. ఆ గదిలో 2 ఫోన్లు పడితే నువ్వు పడుకోగలవా? అదే జరుగుతుంది ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టేస్తారు, పోలవరం చేస్తారు, అన్ని పెట్టుబడులు తీసుకొచ్చేస్తారు, స్టీల్ ఫ్యాక్టరీలు వచ్చేస్తాయి, ఉక్కు ఫ్యాక్టరీ ఎలాగ ఉంటుంది, విమానాశ్రయాలు అన్ని పెట్టేస్తారు, కలకల ఆడిపోతూ ఉంటుంది. మరి పాములు తిరుగుతుంటే ఈ మనసాంతి ఎక్కడ ఉంటుంది? అందుకని ఈ పాములు తీసుకెళ్ళి పొట్టలోనే పెట్టు, లేదంటే అడవిలో వదిలే, లేదంటే జైల్లో పెట్టే చెప్తున్నాం. వీళ్ళని మిగతా జైల్లో కలపకుండా పెట్టాలి. పైగానే మారేడుమిల్లాటి ఏరియాలో తీసుకెళ్ళిపోయి చుట్టూరు కొండలు ఉన్న వీళ్ళు ఎక్కి పారిపోయి, వీళ్ళు ఎక్కలేడు కదా కొండలు కట్టండి జగన్మోహన్ రెడ్డి. అలాంటి కొండలు కట్టమన్న మధ్యలో పడేయాలి, గేట్లు లేకపోయినా పర్లేదు, కొండలే ఎక్కలేడు. ఆ దుంపల గింపలు పాడేయాలి పైనుంచి హెలికాప్టర్ నుంచి, అవి కాల్చుకు తింటారా. ఈ గ్యాంగ్ అందరినీ పాడేస్తే అప్పుడు జగన్ మీద ప్రేమ ఏంటో చూపిస్తారు వీళ్ళు. జగన్ అన్న నువ్వు భలే ఉంటావు అన్న వాళ్ళందరినీ పాడేయాలి అక్కడ, ఆ దుంపలే కాల్చి పెడతారు వాళ్ళకి. ఎంత కసి ఉంది ప్రజల్లో. ఇది నా మాటలు కాదు, జనాలు మాట్లాడి. పబ్లిక్ చాలా కసిగా ఉన్నారండి. వీళ్ళు వదిలిపెడితే వీళ్ళు తిడతారు రేపు నుంచి. ఇప్పటికి ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలా. ప్రజల మనోభావాలు అంటారు దీన్ని. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, సూపర్ 6 ఎలాగైతే ఇచ్చారో, ఇంకో ఈ దుష్ట శిక్షణ కూడా చేస్తామని హామీ ఇచ్చారు మీరు. ఆ హామీ గురించి కూడా చూస్తున్నారు నెరవేర్చమని. ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి.